సంబంధించి ఈరోజు జిఎస్టీ సంబంధించిన వాటిలో సరళీకరణం చేయడం, అలాగే గ్యాస్ 500 రూపాయలకి ఇవ్వడం, అలాగే మహిళలకి నెలకి దాదాపు 8,000 నుంచి సంవత్సరం మొత్తం కలిపి ₹1,00,000 5 సంవత్సరాలు 5 లక్షలు ఇవ్వడం, ఇలాంటి ఒక ప్రజాతంత్ర వాదాన్ని తీసుకొచ్చి ఈ దేశం అభివృద్ధి కోసం ఒక కీలకమైన ఎజెండాతో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు ముఖ్యంగా భారత రాజ్యాంగం అందరికీ ఒక రక్షణ కవచం ఉంది. అటువంటి లౌకిక దేశం నిర్మాణం కోసం కాంగ్రెస్, సిపిఎం పార్టీ ప్రజాతంత్రవాదులందరూ కలిసి ఈ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసాం. ఆ దిశగా మేము వెళ్తున్నాం. అలాగే ఆదివాసీ ప్రాంతంలో ఈరోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఆదివాసీ ప్రాంతం వీళ్ళ పాలకొండ నుంచి చింతూరు వరకు కనీసం ఒక రహదారి సౌకర్యం కూడా లేని దౌర్భాగ్య స్థితి ఈరోజు మనకు కొనసాగుతుంది. ఈరోజు అరకు పార్లమెంట్ ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలు వైసీపీ ఎంపీలో ఉన్నారు. ఈ ఏరియా ట్రాన్స్పోర్టేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ వ్యవస్థ ఎక్కడ మెరుగుదల చేయడం కోసం ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. ఇదే మేము ప్రధాన ఎజెండాగా ఆదివాసీ ప్రాంతంలో మేము వెళ్తున్నాం. తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. కంపల్సరీగా మేము గెలుస్తాం. ఆ దిశగా మేము చేస్తున్న కృషికి మీ మీడియా ద్వారా ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం. మమ్మల్ని గెలిపించండి. పేద ప్రజల కోసం, అరకు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తామని చెప్పి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం.